బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి మరియు వంశీ కిరణ్ గారికి పాద నమస్కారాలు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామికి, అన్నమాచార్యుల వారికి ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనం అన్నమాచార్య కీర్తనల్లో ఒక 2 కీర్తనలు పాడుకొని అన్నమాచార్యుల వారు ఆ కీర్తనల ద్వారా మనకి ఏం తెలియజేస్తున్నారు, మనం ఏం నేర్చుకోవాలి అని సూచిస్తున్నారు అన్న విషయాల్ని మనం ఈరోజు కొంత అవగాహన చేసుకుందాం ఫ్రెండ్స్. సో ముందుగా మనం ఇందిరమ్మ గారి ద్వారా కీర్తనను విందాము. ఆ తర్వాత ఆ కీర్తనలో ఉండేటువంటి అంతరార్థాన్ని తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హృదయపూర్వక పుష్పాంజలి. అన్నమాచార్యుల వారికి హృదయపూర్వక పుష్పాంజలి. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, రాధారమణ హరి గోవింద. అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాట్లు చేసే నీ ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. పలువారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. ఉయ్యాల 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 ఉయ్యాల. ఉదయాస్త శైలంబులొనరకంబకులైన ఉడుమండలము మోచెనుయ్యాల. అదన ఆకాశ పదం అడ్డదూలంబైన అఖిలంబు నిండే నీ ఉయ్యాల. ఉయ్యాల 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 ఉయ్యాల. పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె ఉయ్యాల. వదలకిట్టు ధర్మ దేవత పీఠమై మిగుల వర్ణింపనరుదాయ ఉయ్యాల. ఉయ్యాల 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 ఉయ్యాల. మేలు కట్లై మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయ ఉయ్యాల. నీల శైలము వంటి నీవేని కాంతికి నిజమైన తొడవాయ ఉయ్యాల. ఉయ్యాల 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 ఉయ్యాల. పాలిండ్లు కదలగా పయ్యెదలు రాపాడ భామినిలు వడినోచు ఉయ్యాల. ఓలి బ్రహ్మాండములు ఒరగవోయని భీతి నొయ్యనైరి ఊచిరుయ్యాల. ఉయ్యాల 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 ఉయ్యాల. కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగులింపగజేసెనుయ్యాల. అమరాంగనలకు నీ హాస భావ విలాస అందంద చూపే నీ ఉయ్యాల. ఉయ్యాల 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 ఉయ్యాల. కమలాసనాదులకు కన్నుల పండుగై గనుతింపనరుదాయ ఉయ్యాల. కమనీయ మూర్తి వెంకటశైలపతి నీకు కడువేడుకై ఉండే ఉయ్యాల. ఉయ్యాల 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 ఉయ్యాల.
అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల 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 జోలాలి 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 జో జో జో. వండర్ఫుల్, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ మేడం. ఓకే ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన అన్నమాచార్య కీర్తనని మనం ఇప్పుడు విన్నాం కదా. మరి అన్నమాచార్యులు పద కవిత పితామహులు. అంటే ఆయన చిన్న చిన్న పదాల ద్వారా జస్ట్ మనం మామూలుగా సరళంగా మాట్లాడుకునేటువంటి చిన్న చిన్న పదాల ద్వారా అలవోకగా అందరికీ అర్థమవడం కోసం అద్భుతమైనటువంటి 36,000 సంకీర్తనలు ఇది మనకు దొరికినవి 36,000 సంకీర్తనలు. ఇంకా మిస్ అయిపోయినాయి ఎన్ని ఉన్నాయో తెలియదు. వీటిల్లో కొన్నింటిని మాత్రమే మన వాళ్ళు పాటలు కట్టడం జరిగింది. అయితే అందులో ఎంత అర్థం ఉంటుంది అంటే అన్నమాచార్యులు భక్తి యోగులకి భక్తి కోణంలో అర్థమవుతుంది, కర్మయోగులకి కర్మ కోణంలో అర్థమవుతుంది, జ్ఞాన యోగులకి జ్ఞాన కోణంలో అర్థమవుతుంది. అంటే ఆయన రాసినటువంటి ఆ పద కవితలు, ఆ కీర్తనలు ఎలా ఉంటాయి అంటే ఏ కోణంలో మనం తీసుకుంటే ఆ కోణంలో అవగాహన చేసుకోవచ్చు. కాబట్టి మనం ఈ రోజు జ్ఞాన కోణంలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. భక్తి కోణంలో ఇంకొకలా చెప్పొచ్చు, ఎంతో మంది ఎన్నో రకాలుగా విశ్లేషించుకోవచ్చు, ఎవరికి ఏది కావాలో ఆ విధంగా విశ్లేషించుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇది రాంగు ఇది రైటు అనుకోవడానికి అయితే లేనే లేదు. కాబట్టి మనం ఏ కోణంలో అర్థం చేసుకున్నాం అనేది మనం చూసుకుందాం. మనం ఇప్పుడు జ్ఞాన కోణంలో అర్థం చేసుకోబోతున్నాము. మొట్టమొదట ఏమంటారంటే అల్లర చెంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసేనే ఉయ్యాల. నువ్వు అలవాటు చేస్తున్నావు. అన్నమాచార్యులు ఎలా చెప్తారు అంటే నొప్పించక తానవ్వక అన్నట్టుగా చెప్తారనమాట. చూడండి, చెంచలము అంటే కదులుతూ ఉండేదనమాట. అల్లర చెంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసినే ఉయ్యేలా. నువ్వే అలవాటు చేసుకున్నావు. ఎక్కడ అలవాటు చేసుకున్నావు? అల్లర చెంచలంగా అటు ఇటు తిరుగుతుండేటువంటి ఆత్మ. అటు ఇటు తిరుగుతూ ఉండే ఆత్మ అంటే ఏంటంటే మనస్సు అనమాట. మనస్సుతో కూడి ఉండడం నువ్వే అలవాటు చేసుకున్నావయ్యా. ఎవరికి వాళ్ళు అలవాటు చేసుకున్నారు, నీకు నువ్వు, నాకు నేను. ఇలాగా మనం మనసుతో కూడి ఉండడం అలవాటు చేసుకున్నాం. ఇక్కడ 3 ఉంటాయి: జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్నావస్థ. జాగృత అవస్థలోకి వచ్చేటప్పటికి మనస్సు ఉంటుంది, స్వప్నావస్థలోకి వచ్చేటప్పటికి జీవాత్మ, సుషుప్నావస్థలోకి వచ్చేటప్పటికి ఆత్మతో కనెక్ట్ అయ్యి ఉంటాం. అయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే జాగృత అవస్థలో ఎంతసేపు మనసుతో కూడి ఉంటున్నాము. మనసుతో ఉండడం వల్ల ఏమవుతుంది? అర్షడ్ వర్గాల్లో ఇరుక్కుపోతున్నాం. అర్షడ్ వర్గాల్లో ఎప్పుడైతే ఇరుక్కుపోతున్నామో అప్పుడు భూమి మీదకి రావడం వెళ్ళడం. ఉయ్యాల ఎలా ఉంటది చూడండి, ఇలా పైకి వెళ్ళిద్ది, మళ్ళా ఇటు వచ్చేస్తుంది, ఇటు వెళ్ళిద్ది, ఇటు వచ్చేస్తుంది. అంటే ఇదేమో హాస్టల్ వరల్డ్, బాడీ వికెట్ చేశాక మళ్ళీ ఇక్కడ భూమి మీదకి ఆకాశంలోకి, అంటే హాస్టల్ వరల్డ్ కి. ఇలాగా పుడుతూ చస్తూ ఉన్నాం. ఉయ్యాలలాగా తిరుగుతూ ఉన్నాము, ఊలలాడుతూ ఉన్నాము అటు ఇటు. ఎందుకు ఊలలాడుతున్నాము అంటే మనసుతోటి కూడుకొని ఉన్నాము. దాన్ని ఎవరు అలవాటు చేశారు? ఎవరికి వాళ్ళమే అలవాటు చేసుకున్నాము. చూసారా ఫ్రెండ్స్? అల్లర చెంచలమైన ఆత్మ ఎందుండ నీ అలవాటు చేసినే ఉయ్యాల. ఇలా మనం అలవాటు చేశాము. అయితే దీని నుంచి బయటపడాలంటే కీ ఇస్తున్నాడు మళ్ళా. ఫస్ట్ ఏమో మనం చేసిన రాంగ్ చెప్తాడు, ఆ తర్వాత దాని నుంచి ఎలా బయటపడాలో చెప్తున్నాడు. చూడండి, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపిని ఉయ్యాల. మనం ఎప్పుడైతే పలుమార్లు అంటే అనేక సార్లు ఉచ్ఛ్వాస పవనంతో మన శ్వాసతో మనం ఎప్పుడైతే కూడుకొని ఉంటామో, మన శ్వాసతో నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటామో, అప్పుడు నీ భావంబు తెలిపినే ఉయ్యాల. నీ భావం అంటే మన ఆత్మ ఏ పని మీదైతే భూమి మీదకి మనల్ని పంపించిందో ఆ భావము మనకి అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది? పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ శ్వాసతో కూడుకొని ఉన్నప్పుడు మనం ఆత్మతో కనెక్ట్ అవుతాము. అప్పుడు మన ఆత్మ మనల్ని ఈ భూమి మీదకి ఎందుకు పంపించింది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనసుతో ఉండడం వల్ల వస్తున్నాము. ఒక పని మీద మన ఆత్మ మన జీవాత్మను పంపిస్తది. ఇక్కడ పని చేసుకొని రా బాబు అని చెప్తది. ఇక్కడికొచ్చి దాన్ని మర్చిపోతాం మనం. మర్చిపోయి ఇంకేయో పనులు చేసుకొని మళ్ళీ పైకెళ్తాం. ఎళ్ళిన వెంటనే మాస్టర్స్ అడుగుతారు, "నాయనా నిన్ను దేనికోసం పంపించాము?" "అయ్యో! ఆ పని మర్చిపోయానండి. ఇప్పుడేం చేయాలండి?" "మళ్ళీ వెళ్ళిరా నాయనా, ఏమి ఇబ్బంది లేదు" అని చెప్పి మళ్ళీ పంపిస్తారు. ఇలాగా ఒకే పని కోసం మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నాం ఫ్రెండ్స్ మనము. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో పప్పులయిపోయినాయి. కందిపప్పు అయిపోయింది. అర్జెంట్‌గా పప్పు చేసుకోవాలి. బజార్‌కెళ్ళాం. బజార్‌కెళ్ళి ఆహ్, మర్చిపోయాం. దేనికోసం ఎళ్ళామో మర్చిపోయాం. మర్చిపోయి మిగతా ఏవేవో కొనుక్కొచ్చుకున్నాం. అక్కడ చూసినవన్నీ కొబ్బరి, బెల్లము సంథింగ్ సంథింగ్ ఏయో చూసాము. అవన్నీ కొనుక్కొచ్చుకున్నాం. కందిపప్పు లోపల ఎక్కడో బస్తాలో పెడతాడు గదా! పాపమాయన. అవి మనకు కనిపించవు. సో, అక్కడికెళ్ళి ఇవన్నీ కొనుక్కొని ఇంటికొస్తాం. ఇంటికొచ్చి పప్పు చేసుకోవాలి గదా! అయ్యో! పప్పు మర్చిపోయానే. మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ పోతాం. అవునా కాదా? అంటే మనం వెళ్ళి చేయాల్సినటువంటి పనిని మర్చిపోయినప్పుడు ఏం చేస్తాము? మళ్ళీ అదే పని కోసం తిరిగి వెళ్తాము. సేమ్ అలాగే మనము మన ఆత్మతో కూడుకొని మనం ఎందుకెళ్ళాము అన్న విషయం, భూమి మీదకి ఎందుకొచ్చాము అన్న విషయం మర్చిపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉన్నాము. అటు ఇటు ఊగిసలాడుతూ తిరుగుతున్నాము ఉయ్యాలలాగా. ఎందుకలా ఉన్నాము? ఎందుకు ఇలా మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సొస్తుంది, రావాల్సొస్తుంది అంటే దానికి రీజన్స్ చెప్తాడు ఫ్రెండ్స్ నెక్స్ట్. ఫస్ట్ స్టాంజాలో ఉదయాస్త శైలంబు లొనరకంబములైన ఉడుమండలము మోచెనుయ్యాల. అదన ఆకాశ పదం అడ్డదూలంబైన అకలంబు నిండెనే ఉయ్యాల. ఎప్పుడైతే మన ఆత్మతో మనం కూడుకొని ఉండమో, మనం వచ్చినటువంటి పర్పస్ మన భావం, మన ఆత్మ యొక్క భావం మనం అర్థం చేసుకోలేమో, అప్పుడు ఏమవుతుందంటే ఉదయ అస్త శైలంబులు లొనరకంబములైన ఉడుమండలము మోచె ఉయ్యాల. అంటే పుట్టడం, చావడం. ఉదయించడం అంటే పుట్టడం. అస్తమించడం అంటే చావడం. పుట్టడం, చావడం ఇలాగా వస్తూ పోతూ, వస్తూ పోతూ ఉన్నాము. ఉడుమండలము మోచె ఉయ్యాల. మనల్ని అక్కడ ఉంచట్లేదు. పైకెళ్తాం. పైకెళ్ళిన తర్వాత అక్కడ ఉండాలి గదా! ఇంకా పైలోకాలకెళ్ళాలి గదా! కానీ అక్కడ ఉంచట్లేదు మాస్టర్స్. ఎందుకు ఉంచట్లేదు? "నువ్వెళ్ళిన పని నువ్వు రాలేదు నాయనా. నువ్వు మళ్ళీ ఎళ్లి ఆ పని చేసుకొని రా నాయనా. దాన్ని నేర్చుకొని రా నాయనా" అని చెప్పి మళ్ళీ పంపిస్తున్నారు. ఏం అడ్డమొస్తోంది? అదన ఆకాశ పదము అడ్డదూలంబైన అఖిలంబు నిండెనే ఉయ్యాల. అక్కడికెళ్తామనమాట. పైలోకానికెళ్ళగానే మనల్ని స్కాన్ చేస్తారు. ఆ స్కాన్‌లో మనము కరుణలో ఉన్నామా లేదా? మిత్రత్వంలో ఉన్నామా లేదా? ముదితంలో ఉన్నామా లేదా? ఉపేక్షలో ఉన్నామా లేదా? ఓషో గారు రాస్తారనమాట. ప్రభువును పొందే పిల్లదారులు అని ఒక చిన్న బుక్ రాస్తారు. అద్భుతంగా ఉంటుంది. దానిలో 4 పాయింట్స్ ఇస్తాడు. కరుణ, మైత్ర, ముదితము, ఉపేక్ష. ఈ 4 పాయింట్స్ ఇస్తారనమాట. అయితే అక్కడికెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఎలాగైతే పక్కనోళ్ళని మోసం చేసి అలా దూరిపోతామో టెంపుల్‌కెళ్ళామనుకోండి, లైన్‌లో అలా ఎళ్ళేసి అటు ఇటు చూసి పక్కకెళ్ళిపోయి సైగ్గా ముందుకెళ్ళిపోతాం. కానీ అక్కడ ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. స్కానర్ ఉంటుంది. స్కాన్ చేస్తారు. "నాయనా నువ్వు కరెంట్‌లో పర్ఫెక్ట్‌గా లేవు నాయనా మళ్ళీ ఎళ్ళేసి రా పో. దాన్ని పెంచుకొని రా పో. మిత్రత్వంలో కరెక్ట్‌గా లేవు నాయనా నువ్వెళ్లి పెంచుకొని రా పో" ఇలాగ పంపిస్తారనమాట. అంటే ఆకాశంలో అస్ట్రల్ వరల్డ్‌లో అడ్డదూలమైంది. ఏం అడ్డదూలమైంది? మన గుణాలు. సరికానటువంటి గుణాలు మనల్ని అడ్డు పెడుతున్నాయి.
అందువల్ల మనం ఏం చేస్తున్నాము, మళ్ళీ భూమి మీదకి రావాల్సి వస్తుంది. అఖిలంబు నిండిపోతుంది. అలాగా భూమి మీద మనము నిండిపోతూ ఉన్నాం. జనాలు పెరిగిపోతూ ఉన్నారు. ఎందుకు? మనలో ఉండేటువంటి గుణాల్ని సరిచేసుకొని వెళ్ళడం కోసమే నిండిపోతూ ఉన్నాం. అయితే ఈ గుణాల్ని సరిచేసుకోవాలంటే ఏంటి చెయ్యాలి? ఆకాశంలో, ఆస్ట్రల్ వరల్డ్‌లో మరి పైకి వెళ్ళి అక్కడే ఉండాలి. మళ్ళీ భూమి మీదకి రావద్దు అంటే ఏం చెయ్యాలి అంటే, మనము ఎలా ఉన్నాము దాన్ని ఎలా మార్చుకోవాలో చెప్తున్నారు. ఆహ్, పదిలముగా వేదములు బంగారు చేరులై పట్టెవెరపై తోచెనుయ్యాల. చూడండి మనకి బంగారం లాంటి వేదాలిచ్చారు. ఆ వేదాలలో మనం ఏ విధంగా జీవించాలి? మనలో ఉండే అద్భుతమైన గుణాలను ఏ విధంగా పెంపొందించుకోవాలి? ఇవన్నీ మనకి చక్కగా వివరించారు. అయితే పట్ట వెరపై తోచెనుయ్యాల. మనకసలు దాన్ని పట్టనే పట్టదు. వేదాలని మనం అసలు పట్టించుకోము. అందులో ఏం చెప్పారు అనేది మనం అసలు విననే వినము. వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నాము. వదలకిటు ధర్మదేవత పీఠమై మిగులు వర్ణింపనరుదాయ ఉయ్యాల. ఇంకా అసలు వదలకుండా పట్టుకోవాల్సినటువంటి ధర్మదేవత పీఠం. దాన్ని మనం అసలు వర్ణించడానికి, కనీసం మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడట్లేదంట. మనం చేస్తున్న రాంగ్స్ ఏంటి అనేది అన్నమాచార్యులు వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. వేదాల్ని, బంగారం లాంటి వేదాల్ని పట్టించుకోవట్లేదు. తర్వాత ధర్మదేవత, అసలు వదలకుండా పట్టుకోవాల్సినటువంటి ధర్మదేవతల గురించి మనం కనీసం మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. అందుకోసమే మనము మళ్ళీ వచ్చిపోతూ ఉండవలసిన అవసరము మనకి ఏర్పడుతూ ఉంది అని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్, మేలు కట్టై మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయ ఉయ్యాల. అయితే సొల్యూషన్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మనం ఇక్కడ ధర్మదేవతను పట్టుకోవాలి. వేదాల్లో చెప్పినటువంటి విషయాల్ని అవగాహన చేసుకొని అవి ఆచరించడానికి ప్రయత్నం చెయ్యాలి. ఇంకా మనలో ఉండేటువంటి గుణాలు అవి ఇక్కడ చేస్తాం. కానీ మన ఆత్మలో ఉండేటువంటి గుణాలని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు మన ఆరా అద్భుతంగా తయారవుతుంది. ఇక్కడ మేలు కట్టై నీకు మేఘమండలమెల్ల. మేఘమండలం అంటే ఆస్ట్రల్ వరల్డ్. ఆస్ట్రల్ వరల్డ్ మెరుగులు దిద్దుతుంది మనకి. మెరుగునకు మెరుగాయ ఉయ్యాల. ఏ విధంగా మెరుగులు దిద్దుతుంది? పైన చెప్పారు గదా! పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపినే ఉయ్యాల. ఎప్పుడైతే ఉచ్ఛ్వాసతో ఉంటామో అప్పుడు మనము నైట్ పడుకున్నప్పుడు ఆస్ట్రల్ వరల్డ్‌కెళ్తాం. మనకి సార్ చెప్తారు గదా! 72 శ్వాసల గురించి. ఈ హాస్టల్ వరల్డ్‌కెళ్ళి అక్కడ మాస్టర్స్ మనకి టెస్ట్‌లు పెడతారు. అంటే టెస్ట్‌లు ఎందుకు పెడతారు అంటే, మనలో ఉండేటువంటి గుణాల్ని చూపిస్తారనమాట. ఇదిగో నువ్విక్కడ లాక్ అయ్యి ఉన్నావు. దీన్ని మార్చుకో. అప్పుడు ఈ గుణం మార్చుకోవడం కోసం మళ్ళీ ఒక జన్మ తీసుకోక్కర్లేదు అని చెప్పి చూపిస్తారు. చూపించిన వెంటనే మనం లేసి ఏం చేస్తాము? అరే! నాకు ఈ కలొచ్చిందే ఏంటబ్బా! అనుకుంటాం. అంతే, ఇంక వదిలేస్తాం. దాని గురించి ఆలోచించం. కానీ అక్కడ మనకి ఏ గుణాలైతే మార్చుకోమని చూపిస్తున్నారో వాటిని మనం ఎప్పుడైతే ఇక్కడ ప్రాక్టీస్ చేసి మార్చుకుంటామో ఒక జన్మ తగ్గించేసుకుంటాం ఫ్రెండ్స్. అలాగా మేఘమండలము మనకి మెరుగులు దిద్దుకోవడానికి అవకాశం ఇస్తుంది. అలా దిద్దుకోవడం వల్ల ఏంటవుతుంది అంటే, నీల శైలము వంటి నీ మేని కాంతికి నిజమైన తొడవాయే ఉయ్యాల. నీ మేని కాంతి అంటే ఏంటంటే ఆరా కలర్స్. మనలో ఉండేటువంటి గుణాలని బట్టే మన ఆరా కలర్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. సో, మనం ఎప్పుడైతే అద్భుతమైనటువంటి గుణాల్ని పెంచుకుంటూ ఉంటామో, మన ఆరా అద్భుతంగా వెలిగిపోతూ ఉంటుంది. అదే నీకు నిజమైనటువంటి తొడుగవుతుంది. అదే నీకు ఎలిజిబిలిటీ అవుతుంది. కాబట్టి నువ్వు ఆ విధంగా మార్చుకో. నీ గుణాల్ని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఉండు. ఇక్కడైతే ఓకే. నేనిలా ఉన్నాను అని సెల్ఫ్ చెక్ చేసుకుంటాము. దాన్ని మార్చుకుంటాము. కానీ మన ఆత్మలో ఉండే గుణాలు మనకు తెలియవు గదా! వాటిని ఆస్ట్రల్ వరల్డ్‌లోకెళ్ళి చూసుకొని ఆటిని గూడా ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు మన ఆరా అద్భుతమైనటువంటి కలర్స్‌లోకి మారిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. అదే ఇక్కడ అన్నమాచార్యులు వారు మనకి తెలియజేస్తున్నారు. అలా కాకపోతే ఉయ్యాల. తిరుగుతూ ఉండాలి. పైకెళ్ళాలి, మళ్ళీ రావాలి. ఆ! ఒక్క గుణము మార్చుకోవడం కోసం దాదాపు 10, 12, 100 జన్మలు గూడా ఎత్తాల్సుంటుంది.
ఎందుకంటే ఆ గుణంలో ఇరుక్కొని ఉన్నామన్న విషయమే మనకు తెలీదు. అలాంటప్పుడు ఇంకేం చేస్తాం చెప్పండి? నేనొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్‌లో జరిగింది. ఏంటంటే నేను చాలా మంచిగా అందరితో ప్రేమగా ఉంటాను కదా అనుకున్నాను. అయితే ఒకరోజు ఏమైందంటే నాకు డ్రీమ్‌లో మా ఇప్పటి ప్రెజెంట్ ఇంట్లో ఒక ఆమొచ్చింది. ఒక అడుక్కునే ఆమ. నేను కరెక్ట్‌గా మా మెయిన్ గేట్ తీసేసరికి బయట ఒక బాత్రూమ్ ఉంటది మా ఇంట్లో. మెయిన్ గేట్ తీసుకొని ఆ బాత్రూమ్‌లోకెళ్ళి వాష్ చేసుకొని వాష్‌రూమ్‌కెళ్ళేసి వచ్చిందామె. బయటికి మొహం కడుక్కొని వస్తూ ఉంది. అప్పుడు చూసా. చూసి ఆమెతో గొడవ పడుతున్నా. "ఏంటి మా ఇంట్లో మా బాత్రూమ్‌కెళ్ళావు నువ్వు. నాకసలు తెలియని గూడా తెలీదు. అలా ఎలా ఎళ్ళిపోతావు? అసలు నువ్వు అడుక్కునేదానివి ఇంట్లోకొస్తావా తెలియకుండా" అని చెప్పి గొడవ పెట్టేసుకుంటున్నా. మెలుకువొచ్చేసింది. అప్పుడు నేను అమ్మో! నేనిలా ఉన్నానా? అందరితో ప్రేమగా ఉన్నాననుకున్నా. అడుకునే ఆమెని అంత చీప్‌గా చూస్తున్నానా అని నా గుణం నాకక్కడ చూపిచ్చారు మాస్టర్స్. అప్పుడు నేనేం చేశానంటే ధ్యానంలో కూర్చొని ప్రతిరోజు అయ్యో! ఇలా ఉండొద్దు. ఆమె కూడా మనిషే కదా! ఆమెలో ఉండేది కూడా దైవమే కదా! ఎందుకు నేనలా చేశాను? వాష్‌రూమ్‌కెళ్ళొచ్చినంత మాత్రాన ఏమైపోతది? ఆమెను నేనెందుకు గౌరవించలేకపోయాను? అయ్యో! హైమా అలా ఉండొద్దు అని నాకు నేను గైడ్ చేసుకున్నా. అలా గైడ్ చేసుకున్న తర్వాత ఒక వారం తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత నాకు మళ్ళీ ఇంకో డ్రీమొచ్చింది. ఆ డ్రీమ్‌లో ఏమైందంటే, ఈసారి బెడ్‌రూమ్ దాకొచ్చేసాడు. నేను బెడ్‌రూమ్‌లో పడుకోనున్నాను. బెడ్‌రూమ్ డోర్ దగ్గరకొచ్చి ఆ డోర్ తడుతున్నాడు ఒక ముసలాయన. డోర్ తడుతూ ఉంటే, నేను డోర్ తీశాననమాట. తీసి ఇదేంటి ముసలాయన ఎవరీయన ఇక్కడి దాకొచ్చాడే అనుకున్నా. అనుకోని ఎవరు నువ్వు? ఏంటి అంటే, అమ్మా నాకు చాలా చలిగా ఉందమ్మా. నాకు ఏమీ లేదు. ఒక చిన్న టవల్ లాంటిదేదన్నా ఇవ్వమ్మా కప్పుకుంటాను అని అడిగాడు. అయ్యో! టవల్ ఏంటండి బెడ్‌షీట్ తీసుకోండి అని చెప్పేసి ఒక పెద్ద బెడ్‌షీట్ ఇచ్చి కప్పుకో తాత అని చెప్పేసి, సరే ఎళ్ళు అని పంపించేసాను. అంటే ఇక్కడ టెస్ట్‌లో పాసయ్యాను. ఎలా ఉన్నాడాయన? మాసిపోయిన గడ్డంతోటి ముసలాయననమాట. అలా ఉన్నాడు. ఇందాకేమో డ్రీమ్‌లో బయట బాత్రూమ్ దగ్గరకొస్తేనే నేను ఒప్పుకోలేకపోయాను. ఎప్పుడైతే నన్ను నేను ట్రైన్ చేసుకున్నానో అప్పుడు బెడ్‌రూమ్ దగ్గరకొచ్చినా కూడా నేను ఆయనకి హెల్ప్ చేసి పంపించగలిగాను. అంటే ఒక ఆ గుణాన్ని పెంచుకోవడానికి నేను దాదాపు ఎన్ని జన్మలెత్తాలో తెలీదు. అది నేర్చుకునే వరకు. కానీ ఒక్క డ్రీమ్ ద్వారా నేర్చేసుకున్నాను కదా ఫ్రెండ్స్. అంటే ఒక డ్రీమ్ ఈజ్ ఈక్వల్ ఒక జన్మ. చూడండి మనం ఒక డ్రీమ్ ద్వారా ఆహ్, ఈ ప్రతిరోజు మనకి ఎన్నో డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్క డ్రీమ్ నుంచి ఒక్కొక్క జన్మను దాటేసేటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఆహ్, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకి వంశీసారిచ్చారు. ఇలాగా మన ఆరాని అద్భుతంగా తయారు చేసుకునే అవకాశం మనకి వస్తుంది అని హనుమాచార్యులు వారు తెలియచేస్తున్నారు. నెక్స్ట్, నెక్స్ట్ స్టాంజాలో ఏం చెప్తున్నారో చూడండి. పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు ఒడినోచు ఉయ్యాల ఓలి బ్రహ్మాండములు ఒరుగునో ఎనిబీపి నొయ్య నొయ్య నైరి ఊచి ఉయ్యాల. అయితే ఇక్కడ మనం ఏమనుకుంటామంటే, అమ్మవారి గురించి, అయ్యవారి గురించి చెప్తున్నారు అనుకుంటాం. అన్నమయ్య కీర్తనలన్నిట్లోనూ. కాదు ఫ్రెండ్స్. మన గురించి చెప్తున్నారు. మనం ఎక్కడెక్కడ ఇరుక్కొనుంటాము అనేది చెప్తున్నారు. సో, ఇక్కడ అమ్మవారి పేరు పెట్టుకొని మనకి క్లాస్ పీకుతున్నారు. ఏమంటున్నారో చూడండి. మనం ఎప్పుడు కూడాను ప్రాపంచిక విషయాల్లో చిక్కుకుంటూ ఉన్నాము. ఎక్కడ లాక్ అవుతున్నాము అంటే ఇందాకేమన్నాడు వేదాలు పట్టుకోవట్లేదు, ధర్మదేవతను పట్టుకోవట్లేదు, ఆస్ట్రల్ వరల్డ్ గురించి ఆలోచించట్లేదు. కాబట్టి వేదాల్లో చెప్పిన విషయాలని అవగాహన చేసుకోండి. ధర్మ దేవతను పట్టుకొని నిరంతరం ధర్మంలో ఉండండి. అలాగే ఆస్ట్రల్ వరల్డ్‌కి కనెక్ట్ అయ్యి మీ గుణాల్ని సరిచేసుకోండి అని చెప్పాడు. తర్వాత ఈ ప్రాపంచిక విషయాల్లో చిక్కుకుంటున్నారు. ప్రాపంచిక విషయాల్లో చిక్కుకొని కోరికలే ఇంపార్టెంటు. నా కోరిక తీరలేదా? నేనొక అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయి నాకు దక్కలేదా? ఇంక జీవితమే లేదు. ఈ బ్రహ్మాండం అంతా బద్దలైపోయింది అన్నట్టుగా మనము ప్రవర్తిస్తున్నాము. లేదు నాకొక కోరికొచ్చింది. ఆ కోరికను తీర్చుకోలేకపోతే ఓలి బ్రహ్మాండములు ఒరుగునో ఎనిబీతి. అమ్మా! బ్రహ్మాండం అంతా బద్దలైపోయింది అన్నంతగా భయపడిపోతున్నాము. ప్రాపంచికతలో ఏది దొరక్కపోయినా మనము ఇరుక్కుపోతున్నాము. అలా ఉండొద్దు అని చెప్పి మనకి
బ్రహ్మాండం బద్దలైనంత ఫీల్ మీరేమీ అవ్వక్కర్లేదు. ఆ కోరికల నుంచి, ప్రాపంచిక విషయాల నుంచి బయటపడండి. ప్రాపంచికతలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. దీనికి మనకి శంకరాచార్యులు వారు కూడా చెప్తారు. భజగోవిందంలో చెప్తారు. ఒక 3వ శ్లోకం అనుకుంటాను. నారీస్తనబర నాభీదేశం దృష్ట్వా మాఘా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. ఇక్కడ శరీరమే నేను అనుకుంటున్నావయ్యా, శరీరాన్ని చూసుకొని మురిసిపోతున్నావు, అది ఎన్నాళ్ళుంటది? కేవలం మనము జ్ఞానాన్ని పొందడం కోసం ఒక ఇన్స్ట్రుమెంట్ గా మీరు ఉపయోగించండి. దానికి కావాల్సినవి ఇవ్వండి, ఇవ్వద్దు అని కాదు. కానీ దానితో అటాచ్ అయిపోవద్దు. ఒక వస్తువుని మనం ఏ విధంగా వాడుకుంటాము? మనకు అవసరమైనప్పుడు వాడుకుంటాము, అవసరం లేనప్పుడు పక్కన పెడతాం కదా, దాంతో అటాచ్ అయిపోం కదా. అలాగే మన శరీరాన్ని కూడా వాడుకొని పక్కన పెట్టాలి, అంతేకాని అందులో ఇరుక్కోవద్దు అని చెప్తారు శంకరాచార్యులు. దాన్నే అన్నమాచార్యులు వాళ్ళు ఈ విధంగా తెలియజేస్తారు. ఇంకా ఏమంటున్నారో చూడండి. కమలకును భూసతికి కదలు కదలు కమిమ్ము కౌగిలింపక చేసి నుయ్యాల. కమల అంటే అమ్మవారు శ్రీదేవి, భూసతి అంటే భూదేవి. ఆయనకి 2 భార్యలు కదా, శ్రీదేవి, భూదేవి. మనం భార్యలు అనంగానే మనం ఏమనుకుంటామంటే పెళ్లి చేసుకొని ఇలా అనుకుంటాం. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే భార్య అంటే భాగం అన్నమాట. అంటే శ్రీవారిలో ఉండేటువంటి భాగాలు. ఒకటి ప్రాపంచికత. శ్రీదేవి అంటే ఆధ్యాత్మిక భాగం, భూదేవి అంటే ప్రాపంచిక భాగం. అంటే మన జీవితంలో ప్రాపంచిక భాగము ఉండాలి, ఆధ్యాత్మిక భాగము ఉండాలి, 2 ఉండాలి. రెండింటిని మనము బ్యాలెన్స్ చేసుకోగలగాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే అమరాంగనలకు నీ హావభావ విలాస మందందు చూపినే ఉయ్యాలా. మనం ఏం చేస్తున్నామో చూడండి. పట్టుకుంటే శ్రీదేవిని పట్టుకుంటాం, లేకపోతే భూదేవిని పట్టుకుంటాం. అంటే ఉంటే ప్రాపంచికతలో ఉండిపోతాం సంసారుల్లాగా, లేకపోతే సన్యాసుల్లాగా పూర్తిగా ఆధ్యాత్మికత, భార్యొద్దు, పిల్లలొద్దు, తెచ్చుకున్నటువంటి బాధ్యతలను కూడా వదిలేసి పారిపోయి సన్యాసం అంటాం. ఇటు సంసారిగా అన్నా ఉంటున్నాము, ఇటు సన్యాసిగా అన్నా ఉంటున్నాము. కానీ ఈ సంసారిగా ఉండడం వల్ల దానిలో ఉండేటువంటి బాధరబందీలన్నిటి వల్ల హావభావ విలాసం అందందు చూపినే ఉయ్యాల. మన యొక్క భావాలు, ఆ హావభావాలు అవన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి హాస్టల్ వరల్డ్ లో. అలాగే సన్యాసం తీసుకున్నాం, అప్పుడు కూడా మనము పడేటువంటి అప్పుడు కూడా బాధలు కష్టాలు ఉంటాయండోయ్. సన్యాసము ఏం లేదు, హాయిగా ఆ చెట్టు కింద ఉండొచ్చు అని అనుకోవడానికి వీల్లేదు. అక్కడ కూడా ఉండే కష్టాలు చాలా, ఇంకా ఎక్కువ కష్టాలు ఉంటాయి సంసారి కంటే. సో దానివల్ల పడేటువంటి హావభావాలు, మళ్ళీ పైకి మేకప్ వేసుకుంటాం, సన్యాసి కదా, బాధపడకూడదు అనమాట. అందుకని మేకప్ వేసుకుని లోపల లోపల బాధపడతాం, అది ఇంకా కష్టం. ఆ విధంగా జీవిస్తూ ఆ హావభావాలు కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. ఇలా ప్రాపంచికతలో అన్నా ఉంటూ, ఆధ్యాత్మికతలోనన్నా ఉంటూ ఇలా బాధలు పడుతూ ఉన్నాము, కష్టాలు పడుతూ ఉన్నాము. కానీ అలా ఉండొద్దు, ఒక యోగిగా ఉండు. సంసారంలో నిర్వాణం. మనకి పత్రి గారు ఏం చెప్పారు? ఇక్కడే మనం ఏ జీవితాన్ని అయితే ఎంచుకొని వచ్చామో, మన ఆత్మ మనకి ఏ హోంవర్క్ అయితే ఇచ్చి పంపించిందో ఆ హోంవర్క్ ని చేసుకుంటూ చక్కగా మనం ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సాగించాలి. అసలు మనం అనుకుంటాము ప్రాపంచికతలో నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని, ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తుక్కుంటున్నాం. కానీ ఆధ్యాత్మిక మూలాలను ఎప్పుడైతే మనం పట్టుకుంటామో, ఆధ్యాత్మికత మనకి ఎప్పుడైతే అవగాహన అవుతుందో అప్పుడు ప్రాపంచికత ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. అదే ఇక్కడ అన్నమాచార్యులు వారు చెప్తున్నారు. ఎప్పుడైతే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ యోగిగా జీవిస్తామో అప్పుడు మనము ఆ అనుభవం కోసం ఉయ్యాలలాగా తిరగాల్సిన అవసరము ఉండదు. నెక్స్ట్ లాస్ట్‌ది, ఇది సూపర్ ఉంటది అసల. కమలాసనాదులకు కన్నులకు పండుగై గణతింపనదాయె ఉయ్యాల. కమలాసనాదులు అంటే ఎవరంటే త్రిమూర్తులు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వీళ్ళు ముగ్గురుని అసల కన్నులకు పండగై వాళ్ళకి హ్యాపీ ఇచ్చే విధంగా ఎప్పుడైతే మనం యోగీశ్వరులుగా జీవిస్తామో వాళ్ళు ముగ్గురు మనల్ని అభినందిస్తారంట, ఆనందిస్తారంట.
అలాగా కన్నులకు పండగ, వాళ్ళకి పండగ చేసేలాగా మనము జీవించే వాళ్ళు కరువైపోయినారు. గొనుతింపు నరదాయ ఉయ్యాల. అలాంటి వాళ్ళని నేను గనుతిద్దాం, అబ్బా! సూపరున్నారని ప్రశంసిద్దామంటే, అలా ప్రశంసించడానికి ఎవడు దొరకట్లేదయ్యా భూమి మీద అని ఫీల్ అయిపోతున్నారంట ఆళ్ళు ముగ్గురు. వెతుక్కుంటున్నారు. ఎక్కడ దొరుకుతారు? ఎక్కడ దొరుకుతారు? ఈ యోగీశ్వరులుగా జీవించే వాళ్ళని ఎతుక్కొని, అయ్యో! ఎవరు దొరకట్లేదే. మాకు ఆనందాన్ని పంచే విధంగా ఎవరు బతకట్లేదే. వాళ్ళని పొగుడుదాం అనుకుంటే ఎవరు దొరకట్లేదే అని వాళ్ళు ఫీల్ అయిపోతున్నారంట. ఎవరు? త్రిమూర్తులు. అంటే మనం ఎప్పుడైతే యోగీశ్వరులుగా జీవిస్తామో అప్పుడు త్రిమూర్తులే మనకి పొగుడుతారు. గనిపిస్తారు. అబ్బా! నా బిడ్డ ఎంత చక్కగా అద్భుతంగా జీవిస్తున్నాడు. ఎంత బాగా ఇచ్చిన హోంవర్క్‌ని పూర్తి చేస్తున్నాడు. స్కూల్‌లో పిల్లాడు చక్కగా ఇచ్చిన హోంవర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటూ ఉంటే టీచర్ ఎంత ఆనందపడిద్ది గదా! అలాగనమాట. మన త్రిమూర్తులు కూడా అలా ఆనందపడతారంట. అలా ఆనందపడదాం అనుకుంటే ఒక్కరు దొరకట్లేదు బాబు నాకు అని ఫీల్ అయిపోతున్నారంట ఆళ్ళు. అది చూసి చూడండి, కమనీయమూర్తి వెంకట శైలపతి నీకు కడువేడికై ఉండే ఉయ్యాల. అన్నమయ్య లాస్ట్‌లో ఏం చెప్తున్నారంటే, ఇది చూసి అంటే మనము పడుతూ, లేస్తూ నానా బాధలు పడుతూ, కుయ్యో, మొర్రో అనుకుంటూ సన్యాసంలోనో, సంసారంలోనో ఏదో ఒక దానిలో ఉంటూ, ఆ కష్టం, ఈ కష్టం పడుతూ ఉంటే, పైకెళ్ళి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటే, ఇదే పనిగా మనం తిరుగుతూ కష్టాలు పడుతూ ఉంటే, వెంకటేశ్వర స్వామి కడు వేడుకై ఉండే ఉయ్యాల. ఆయనకేమో వేడుకయిందంట. అంటే, అరే! వీడికిచ్చిన హోంవర్క్‌ని సరిగ్గా చేయకుండా మళ్ళీ ఎళ్ళాడే, మళ్ళీ వస్తున్నాడే అని ఆయన వినోదంగా చూస్తున్నాడంట. ఎవరు ఆయన అంటే మన యొక్క ఆత్మ. మన ఆత్మ ఏం చేస్తది? జీవాత్మని పంపిస్తది. పంపించి ఈ పని నేర్చుకోనిరా అని చెప్తది. ఈ ఈ ఇక్కడేమో వచ్చి మర్చిపోతాం. మర్చిపోయిన వెంటనే మళ్ళీ పైకెళ్తాం. పైకెళ్ళగానే అయ్యో! నేను మర్చిపోయొచ్చానంటే, ఏం పర్లేదులే అబ్బా! మళ్ళీ ఎళ్ళిరా పో అని అది వేడుక చూస్తుంటదంట. అలాగా వేడుక చూసేలాగా కాకుండా, మనం ఇచ్చిన హోంవర్క్‌ని చక్కగా చేసుకొని వెళ్ళేలాగా మనం తయారవ్వాలి. అంటే అల్లరి చించలమైన ఆత్మతో మనం అంటే మనసుతో ఉండకుండా, ఉచ్ఛ్వాస, నిశ్వాసాలతో కూడుకొని ఉండి, మన ఆత్మకి నిరంతరం కనెక్ట్ అయ్యుండాలి. అప్పుడు మనం దాన్ని సాధించుకోగలుగుతాము అని మనకి అన్నమాచార్యులు వారు అద్భుతంగా వివరించారు ఫ్రెండ్స్. ఇది ఈ ఈ సాంగ్. నెక్స్ట్ మరొక కీర్తన పాడుకొని అందులో ఉండేటువంటి మీనింగ్ మనం తెలుసుకుందాము. జయప్రద రెడీనా? రెడీ మేడం. రెడీ. ఓకే. ముందుగా నా మొదటి గురువైనటువంటి హైమా మేడంకి నా పాదాభివందనాలు. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మేడంకి చాలా కృతజ్ఞతలు. మేడం వీడియో ఆన్ చేసుకోలేదా జయప్రద మేడం? చేశాను చేసింది ఇప్పుడు చూడు, స్పాట్ చేశాను లైట్ ఇవ్వు. చేశాను. అలాగే పెట్టుకో, నువ్వు అటు ఇటు కదపక ఫోను. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ. కులికెడి మురిపపు కుమ్మరింపు తన సలుపు జలుపులకు చాంగుబళ, కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సలుకు జూపులకు చాంగుబళ, పలుకుల సొలుపుల బతితో దసడడి చెలముల ఎలుకకు చాంగుబళ, పలుకుల సొలపుల బతితో దసడడి చెలముల ఎలుకకు చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ. కిన్నెరతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుబళ, కిన్నెరతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుబళ, ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుబళ, ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ.
జందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ జందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ విందై వెంకట విభువై చినతిన సంధి దండలకు చాంగుబళ విందై వెంకట విభుబెన చినతన సంధి దండులకు చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ బళ బళ. ఓకే, థ్యాంక్ యూ జయప్రద, చాలా చక్కగా పాడావు. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మనకి ఏం తెలియజేస్తున్నారు అన్నమాచార్యులు అంటే, పైన చూస్తే ఏమవుతుందంటే మనం అమ్మవారిని పొగుడుతున్నారు అనుకుంటాం. మనం అంటే భక్తి కోణంలో చూసినప్పుడు అమ్మవారు ఇలా ఉంటారు, అలా ఉంటారు అని ఆమె యొక్క వైభవాన్ని, ఆమె యొక్క లక్షణాలని తెలియజేస్తున్నారు అనుకుంటాం. జయప్రద మ్యూట్ చేసుకో. అయితే ఇక్కడ అమ్మవారిని అడ్డం పెట్టుకొని మనం ఏ విధంగా ఉండాలి అనేది మనకు అన్నమాచార్యులు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. మనం అంటే ఇక్కడ స్త్రీ అనుకుంటాము, కాకపోతే స్త్రీ తత్వం గురించి తెలియజేస్తున్నారు. స్త్రీతత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, చక్కని తల్లికి చాంగుబల. చాంగుబల అంటే చాలా బాగుంది, ప్రతి చోట చాంగుబల 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 అంటే చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అమ్మవారు ఇలా ఉంది కాబట్టి చాలా బాగుంది. సో మనం కూడా ఆ లక్షణాలను పెంచుకుంటే మనం కూడా చాలా బాగుంటాం, అవునా కదా? అంటే ఇక్కడ చక్కని తల్లి, ఎవరు చక్కని తల్లి అంటే అమ్మవారిని చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆమెని చూడగానే ఒక ప్లెజెంట్. అంటే మనం ఏమనుకుంటామంటే చూడగానే చక్కగా ఉండాలి అంటే ఫెయిర్ అండ్ లవ్లీ వేసుకోవాలి, అది పూసుకోవాలి, ఇది పూసుకోవాలి, నగలు పెట్టుకోవాలి, ఇలా అనుకుంటాం. కాదు ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్తున్నారు అన్నమాచార్యులు అంటే, ఎవరైతే అహంకారం లేకుండా ప్రేమతత్వంతో ఉంటారో, ఎవరైతే అసూయ లేకుండా అద్భుతంగా జీవిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు చక్కని తల్లి. అది జంట అయినా అవ్వచ్చు, లేడీ అయినా అవ్వచ్చు. ఎవరైతే అసూయ ద్వేషాలు లేకుండా అహంకారం లేకుండా ఉంటామో వాళ్ళ మొహము అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది, అందంగా ఉంటుంది. చక్కని తల్లి చాలా బాగుంటుంది అంటున్నారు. తర్వాత తన చక్కెర మోవికి చాంగుబల. మోవి అంటే ఏంటంటే పెదవి. అంటే పెదవి ఏం చేస్తుంది? మాటలు మాట్లాడుతుంది. చక్కెర మోవి అంటే తీయనైనటువంటి మాటలు. అమ్మవారి మాటలు ఎలాగుంటాయి అంటే తీయనైన మాటలు మాట్లాడుతుందంట. అంటే ఆమె ఎలా పడితే అలాగా మాట్లాడదు, మధురమైనటువంటి మాటలే మాట్లాడుతుంది. అందుకని ఆమె మాటలు చాంగుబల చాలా బాగుంటాయి. అంటే ఎవరైతే అహం లేకుండా అసూయ ద్వేషాలు లేకుండా జీవిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ యొక్క వాక్కులు, మాటలు మధురమైనటువంటి మాటలు వస్తాయి. ఎవరైతే మధురమైన మాటలు మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు చాంగుబల. సూపర్ గా చెప్పారు అన్నమాచార్యులు. ఇంకా ఏం చెప్తున్నారో చూడండి. సలుపు చూపులు. సలుపు చూపులు అంటే తీక్షణమైనటువంటి చూపులు. ఆమె కోపంగా చూస్తుంది. అంటే స్త్రీతత్వంలో ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు కోపంగా చూస్తారు, అయినా సరే ఆ కోపం వెనకాతల ప్రేమ ఉంటుంది. అయ్యో వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారే, వాళ్ళని మార్చుకోవాలి అన్నటువంటి ప్రేమ తత్వంతో ఆ కోపపు చూపుల్ని చూపిస్తుంది. అంటే తీక్షణంగా సీరియస్ గా చూస్తారు, కానీ ఆ చూపుల వెనకాతల ఒక ప్రేమ అనేది ఉంటుంది. మనం కూడా ఎదుటి వాళ్ళని నిందించడం కోసం, వేలెత్తి చూపించడం కోసం మనం కోపాన్ని ప్రదర్శించద్దు, సీరియస్ గా చూడొద్దు, ద్వేషపూరితమైనటువంటి చూపుల్ని మనం చూడొద్దు. ప్రేమపూరితంగా వాళ్ళని మార్చుకోవాలి అన్న ఉద్దేశంతో మనం చూడడం అనేది చెయ్యాలి. అంటే వాళ్ళని బెదిరించాలి, కానీ ప్రేమతో బెదిరించాలి. అవసరమైన చోటే బెదిరించాలి. మనమైతే ఎలా పడితే అలా, ఎప్పుడు వీలైతే అప్పుడు
ఎదుటి వాళ్ళని టార్గెట్ చేస్తూనే ఉంటాం. అలాగా వద్దు అని చెప్తున్నారు అన్నమాచార్యుల వారు. ఇంకా పలుకుల సొలుపుల పతితో గసరెడి చెలముల అలకకు చాంగుబల. చెలముల అలుక అంటే చెలం ఎలా ఉంటది చూడండి. అక్కడ చిన్న రంధ్రం చేసి అందులో నుంచి కొంచెం ఇసుక లోడితేనే వాటర్ వస్తాయి. మనం లోడడం ఆపేసామనుకోండి, ఆ వాటర్ ఉన్నంత వరకే ఉంటాయి, ఆగిపోతాయి. అలాగా అంటే తీస్తేనే నీళ్ళొస్తాయి, లేదంటే రావు. మన అలక కూడా ఎలా ఉండాలి అంటే, ఎదుటి వాళ్ళ మీద మనం అలిగినప్పుడు మనం అలగాలి. ఇదిగో వీళ్ళకి ఈ తప్పు చేస్తున్నావు అని తెలియచెయ్యాలి అని అనుకున్నప్పుడే మన చేతుల్లో అలకుండాలి. మనం ఎలా ఉంటామో చూడండి ఫ్రెండ్స్. ఊరకొరకే అలిగిపోతుంటాం. ఊరకొరకే మన కోరిక తీరలేదు అంటే మనకి కోపం వచ్చేస్తది, అలకొచ్చేస్తది, అన్నీ వచ్చేస్తాయి. కానీ అలా కాదు. మనం అనుకుంటేనే మన చేతుల్లో మనం ఉండాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అంటే కోపం కంట్రోల్ చేసుకుంటూ మన కోపాన్ని మన చేతుల్లో ఉంచుకుంటూ ఉండాలి. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే, కిన్నెరతోపతి తెలన నిలుచుతన చన్నుమో మెరుగులకు చాంగుబల. కిన్నెర అంటే ఒక టైప్ ఆఫ్ వాయిద్యం అన్నమాట. ఈ వాయిద్యంలో తీగలుంటాయి. తీగలు మీటుతూ ఉంటారు. అమ్మ ఏం చేస్తుందంటే, ఆమెకి కోపం వచ్చిందనుకోండి, అయ్యవారి మీద, స్వామి మీద కోపం వచ్చిందనుకోండి, కసురుతుంది. కోపంతో కసురుతుంది. అయితే అందులో కూడా ప్రేమ ఉంటుంది. ఆ చూపులు తీక్షణంగా ఉంటాయి. ఆ తీక్షణమైన చూపుల వెనకాల కూడా ప్రేమ ఉంటుంది. ఇంకా ఆమె చూపించాలి ఆ స్వామి వారి మీద ఇంకా అలక తీరలేదు అంటే, దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆమె ఏం చేస్తుందంటే, ఆ వాయిద్యం తీగలు ఉంటాయి కదా, ఆ తీగల్ని మీటుతుందంట. అంటే మనము కంట్రోల్ చేసుకోలేనంత ఫీల్ వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు, లేదు దాన్ని మనం మన చేతుల్లోకి తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, మనకి ఇష్టమైనటువంటి పనుల మీదకి మన మనసుని మరల్చాలి. అమ్మ ఏం చేస్తుంది? కిన్నెర వాయిద్యాన్ని తీగతో మీటుతూ ఉంటుంది. ఆ మీటేటప్పుడు కూడా స్వామికి దూరంగా ఉండదట. ఆయన పక్కనే కూర్చొని ఆయన మీదే పడిపోతుందంట. చూడండి. ఉన్నతి పదిపై నొరగి నిలుచు తన సన్నపు నడుమికి చాంగుబల. ఆమె ఆ తీగ మీటుతూ ఉన్నప్పుడు ఆమెకి ఇష్టమైన మ్యూజిక్ వాయిస్తూ ఉన్నప్పుడు అయ్యవారి దగ్గరే పక్కనే ఉంటుంది. ఆమె భారమంతా ఆయన మీదే వేస్తుంది. అప్పుడు ఆమె సన్నటి నడుముకి చాంగుబల. నడుము ఉందా లేదా నెరవేర్చేటప్పుడు మన బాధ్యతల్ని మనం నెరవేర్చేటప్పుడు ఆహ్, ఆ బరువు మోస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి, ఒక స్త్రీ ఉందనుకోండి, ఇంతకు ముందట బిందె పట్టుకొని వచ్చేది. బిందె నడుము మీద పెట్టుకునేది. నడుము మీద పెట్టుకుంటే నడుము అలా వంగిపోయేది కదా! వయ్యారంగా ఎంతో అద్భుతంగా ఉండేది చూడ్డానికి. అలాగా భారం మోస్తూ ఉన్నప్పటికి కూడా ఆ శ్రమని, ఆ కష్టాన్ని తెలియకుండా అందంగా మలుచుకోవాలి. ఒక స్త్రీ తత్వంలో ఉన్నటువంటి వారు, అమ్మ ఎలాగైతే ఆ బరువు బాధ్యతలు మోస్తున్నప్పటికీ కూడా దాన్ని ఎక్కడా కనపడనీయకుండా, ఆ బాధని, ఆ కష్టాన్ని ఎక్కడా కనపడనీయకుండా ఎంత అందంగా, అద్భుతంగా తన చూస్తుందో అలాగా మనం కూడా చెయ్యాలి. అలా ఉండాలి అని చెప్తున్నారు అన్నమాచార్యులు. జందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబల. ఇక్కడ ఇంకా ఏమంటున్నారంటే, జందెం వేసుకుంటారు కదా, అలాగా అమ్మవారు ముత్యాల హారాలు వేసుకుంటదంట. సరుడు ఏంటి ఇంకా రకరకాల దండలు అవన్నీ వేసుకుంటదంట. అయితే భక్తి కోణంలో చూస్తే అమ్మవారిని వర్ణిస్తున్నట్టు ఉంటది. కానీ ఇక్కడ మనం జ్ఞాన కోణంలో చూస్తే ఏమర్థమవుతుందంటే, ముత్యాల హారం అంటే ఏంటంటే అద్భుతమైనటువంటి అనుభవాలు. చూడండి, మనము ప్రాపంచికతలో ఉన్నప్పుడు అన్ని దుఃఖాలే, అన్ని బాధలే, ఎవరిని కదిలిసినా నాకీ కష్టం, నాకా కష్టం అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికతలోకొచ్చామో, ఈ అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో, ప్రతిరోజు అద్భుతమైన అనుభవాలే.
ఈ విధంగా మనము చక్కటి అనుభవాల్ని కూర్చుకోవాలి, మన జీవితం అంతా ఆనందంగా పండించుకోవాలి. అవన్నీ ఆ అనుభవాలన్నీ మధురమైనటువంటి స్మృతులన్నిటిని ముత్యాల హారం లాగా మనం వేసుకోవాలి. అంటే నిరంతరం మధురమైన స్మృతుల్లోనే ఉండాలి. కానీ మనం ఎప్పుడు నెగిటివ్ కష్టాలు, బాధలు, నాకా బాధ, నాకీ బాధ, ఎన్ని కదిలిస్తే బాధలే చెప్పుకుంటాం. అలా ఉండొద్దు అని చెప్తుంది అమ్మ. అలా ఉండకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే చందన గంధికి చాంగుబల. అప్పుడు ఆహ్, మంచి సువాసనలు, చందనం ఎంత మంచి సువాసన వస్తుంది. అలాగా మనం కూడా మధురమైన స్మృతులతో మధురంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం అందరిని ఆకర్షిస్తాం ఫ్రెండ్స్. అద్భుతమైన పరిమళాలతో మనం జీవిస్తాము. ఆ అద్భుతమైన పరిమళాలు చుట్టూ ఉండే వాళ్ళందరినీ ఆకర్షిస్తాయి. అలా మనం అద్భుతంగా జీవించాలి, మంచి అనుభవాల్ని పొందాలి అని చెప్తుంది. అప్పుడు ఏమవుతుందయ్యా అంటే విందై వెంకట విభు వెనచిన సంధి దండలకు చాంగుబల. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడే అబ్బా ఎంత అద్భుతంగా జీవిస్తుంది, మంచి మంచి అనుభవాలతో మధురమైనటువంటి స్మృతులతో ఎప్పుడు నిరంతరం ఆనందంగా జీవిస్తుంది అని వెంకటేశ్వరుడే విందు చేసుకుంటాడు. అంటే మన యొక్క ఆత్మ నా బిడ్డ చాలా అద్భుతంగా జీవిస్తుంది అని చెప్పి విందు చేసుకుంటుందంట. ఆ విధంగా విందు చేసుకునేలాగా మనం జీవించాలి అని చెప్పి అమ్మ చెప్తుంది. అలా ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మన ఆరా చందనం రంగులోకి వస్తుంది. అద్భుతమైన రంగు ఫ్రెండ్స్. ఈ చందనం రంగులో మాస్టర్స్ అందరూ కూడా మనకి దేవుళ్ళని చూపించినప్పుడు వాళ్ళ చుట్టూతా ఆరా ఏ కలర్ ఉంటదంటే చందనం రంగు ఉంటది. ఇది ఫైనల్ అన్నమాట. ఈ ఫైనల్ చందనం రంగు ఉన్నటువంటి ఆహారాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ పై లక్షణాలన్నీ అమ్మ చెప్పినవన్నీ గనక మనం చేస్తే అప్పుడు చందనం రంగులో మన ఆరా వస్తుంది అని చెప్తుంది. అప్పుడు వెంకటేశ్వరుడే విందు చేసుకుంటాడు, ఆనందిస్తాడు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏం నేర్చుకున్నామంటే కోపము, అలక, చూపులు ఇవన్నీ కూడా ఎలా ఉండాలి? నటనలా ఉండాలి. నటనలా మనం జీవించాలి. అవన్నీ మన చేతుల్లో ఉండాలి. మనం చూపించినప్పుడే మనకు కోపం రావాలి. మనం అలగాలనుకున్నప్పుడే అలగాలి. ఓకే. మనం ఎదుటి వాళ్ళని మార్చడం కోసం మాత్రమే తీక్షణమైన చూపులు చూడాలి కానీ ద్వేషంతోటి ఉండొద్దు. ఇంకా ఈ జీవితం ఉన్నదే ఆనందించడానికి అన్న అవగాహనతోటి మనం మధురమైనటువంటి ఆహ్, అనుభవాన్ని కూర్చుకోవాలి. ఈ మధురమైనటువంటి అనుభవాల మాలికతో మనం ఎప్పుడైతే పైకెళ్తామో అప్పుడు మన ఆత్మ ఆనందిస్తుంది. సాక్షాత్తు వెంకటేశ్వరుడే ఆనందపడతాడు మనల్ని చూసి అని అన్నమాచార్యులు మనకి తెలియజేస్తున్నాడు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చక్కటి ఆహ్, అన్నమాచార్య కీర్తనలు అందించిన ఇద్దరు మాస్టర్స్ కి కృతజ్ఞతలు. విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.